నేనెవరిని? నేను గూడ్స్ పంపిస్తున్నా ఎవరికి? బ్రాంచ్ కి. బ్రాంచ్ అకౌంటెంట్ టు కన్సైన్మెంట్ లాగా. టు గూడ్స్ సెంట్ టు బ్రాంచ్. రైట్. గూడ్స్ సెంట్ టు బ్రాంచ్. బ్రాంచ్ కి గూడ్స్ పంపాను. బ్రాంచ్ ఇస్ ద రిసీవర్ అండి. టు జిఎస్పి. బ్రాంచ్ నాకు రిటర్న్ చేయొచ్చు. అర్థమైందా? సేమ్ మాటే రాయండి. బై జిఎస్పి రిటర్న్స్ ఫ్రమ్ బ్రాంచ్ అని రాయండి. మాట ఇదే వాడతాం కానీ మీనింగ్ ఏంటి ఇక్కడ? రిటర్న్స్ ఫ్రమ్ బ్రాంచ్. ఎవరికి? రిటర్న్స్ ఫ్రమ్ బ్రాంచ్ ఎవరికి? నేనెవరిని? నేనెవరినండి? నేను బ్రాంచ్ కి ఎక్స్పెన్సెస్ నిమిత్తం చెక్ పంపించాను. ఆర్ క్యాష్ అయినా పంపించాను. దేనికి? ఎక్స్పెన్స్. కొన్ని రాస్తున్నాను. శాలరీస్, రెంట్, ఇంకా లెక్కలో ఏదంటే అదే. అర్థమైందా? ఎట్సెట్రా. ఏం పంపించానంటే బ్రాంచ్ కి చెక్. ఎందుకు పంపించాను? శాలరీస్ కి, రెంట్ కి, క్యారేజ్ కి ఖర్చులు ఉన్నాయో వాటి. రైట్ సైడ్ కి రండి. నేను ఎవరిని? నేను అమ్ముతున్నానా? బ్రాంచ్ అమ్ముతాను. బ్రాంచ్ నాకు క్యాష్ ఆర్ రెమిటెన్స్ అంటారు దీన్ని. నాకు క్యాష్ ఆర్ బ్యాంక్ పంపించింది ఎవరు? హూ ఇస్ ద గివర్? నాకు వస్తుంది. నేను ఎవరిని? మేడం. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంటెంట్ ఆర్ బ్రాంచ్. రెమిటెన్స్ ఏమేమి వస్తాయి? ఇంపార్టెంట్ ఇక్కడ. క్యాష్ సేల్స్ తాలూకా అమౌంట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్. ఈ రెండు మేజర్ ఐటమ్స్ అండి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి? డెటార్స్. డెటార్స్ అంటే ఎవరు? ఎవరికైతే బ్రాంచ్ క్రెడిట్ సేల్స్ చేసిందో వాళ్ళు ఏమవుతారు? డెటార్స్ అవుతారు. క్యాష్ సేల్స్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్. ఇంకా ఒకవేళ ఫిక్స్డ్ అసెట్స్ ఓల్డ్ అయిపోయి అమ్మేసింది అనుకోండి, దాని తాలూకా కూడా క్యాష్ పంపిస్తుంది నాకు బ్రాంచ్. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. సేల్ ఆఫ్ ఫిక్స్డ్. ఈ మూడింటిని కలిపి ఏమంటారంట? రెమిటెన్స్ అంటారు. ఏమంటారు? ఏ లెక్కలో కూడా సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ లేదు మనకి. ఈ రెండు మాత్రం ఉంటాయి. ఏవేంటి? క్యాష్ సేల్స్ అండ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్. ఈజీనే. ఓపెనింగ్ అసెట్స్ ఎట్ సైడ్ వచ్చినాయి? డెబిట్. ఓపెనింగ్ లయబిలిటీస్ ఎట్ సైడ్ వచ్చినాయి? గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ ఎట్ సైడ్? డెబిట్. గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ బ్రాంచ్ ఎట్ సైడ్? క్రెడిట్ సైడ్. చెక్ సెంట్ టు మీట్ ది ఎక్స్పెన్సెస్ ఎట్ బ్రాంచ్? డెబిట్. అర్థమైందా? రెమిటెన్స్ ఫ్రమ్ బ్రాంచ్? క్రెడిట్. ఇప్పుడు క్లోజింగ్ అసెట్స్. ఏ అసెట్స్? సేమ్ ఓపెనింగ్ రాసినయే రాయండి. మళ్ళా ఏమేం రాస్తాను? స్టాక్, డెటార్స్, క్యాష్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్, ఇంకా ఏవి ఉంటాయి అమ్మా లెక్కలో? ఏ అసెట్స్ ఇవి? క్లోజింగ్ అసెట్స్. మరి క్లోజింగ్ లయబిలిటీస్ ఎట్ సైడ్ వస్తాయి? ఎట్ సైడ్? క్లోజింగ్ లయబిలిటీస్ డెబిట్ సైడ్. ఏంటి లయబిలిటీస్ చెప్పండి. అప్పుడు ఎంత చెప్పాగా? బ్యాంక్, వడ్డీ, ఇంకా ఏదైనా లయబిలిటీస్ ఉంటే రాద్దాం. అయ్యేలేదు రైట్ సార్. ఇక్కడ మనకి అసెట్స్ అండ్ లయబిలిటీస్ కనపడతాను కాబట్టి కొంతమంది అకౌంటెంట్స్ అంటారు ఇది ప్యూర్లీ నామినల్ అకౌంట్ కాదు, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ నామినల్ అండ్ రియల్ అకౌంట్ అంటారు. బట్ మీరు బిడ్డల్లో అడిగినప్పుడు అటు పెట్టబాగా డబ్బు కొట్టేస్తాడు. ఇట్స్ ప్యూర్లీ నామినల్ అకౌంట్ అనే పెట్టండి. అర్థమైందిగా? ఎందుకని? ప్లాంట్ అండ్ మెషినరీ ఓపెనింగ్ 1 lakh ఉందండి. ఓపెనింగ్ ఎంత ఉంది? 1 lakh ఉంది. ఎండింగ్ వచ్చేసరికి ప్లాంట్ అండ్ మెషినరీ 20% డిప్రిసియేషన్ పోను ఎంత ఉంది? 80,000. ఇండైరెక్ట్ గా నామినల్ రెవెన్యూ లాస్నేగా మనం రికార్డ్ చేస్తాం. అందుకని కొంతమంది అకౌంటెంట్స్ ఏమంటారంటే, అరే అబ్బాయి అసెట్స్ కనపడినంత మాత్రాన ఇది రియల్ అకౌంట్ కాదు, నేను తీసుకున్నది అసెట్స్ కి డిఫరెన్స్ తీసుకున్నాను. am I right? అసెట్స్ ఏం చేశాను నేను?
డిఫరెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది ప్యూర్లీ నామినల్ అకౌంటే. ఈ అకౌంట్ వేస్తే వచ్చే ఆన్సర్ ఏంటి నాకు అంటే నెట్ ప్రాఫిట్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఏ ప్రాఫిట్? నెట్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. నాకు ఒకే బ్రాంచ్ 100 ఉంటాయి. ఆ బ్రాంచ్ 100 ఉంటాయి. అన్నిటికీ కలిపి నేను ఒక P&L అకౌంట్ తీసుకుంటా కాబట్టి ఈ వచ్చే ప్రాఫిట్ ని ఎక్కడికి పంపిస్తాం? జనరల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎక్కడికి పంపించాలి? జనరల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇటు సైడ్ వస్తే నెట్ ప్రాఫిట్, ఇటు సైడ్ వస్తే నెట్ లాస్. అదేముంది లెక్కన పట్టారు. నెట్ ప్రాఫిట్ డైరెక్ట్ గా వచ్చేసి ఈ మెథడ్ లో వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ ఏంటంటే జీపీని ఎన్పీని సెపరేట్ చేయలేదు. నాకు తెలియదు జీపీ అంతా తెలియదు. నా డైరెక్ట్ గా ఏ ఆన్సర్ వస్తుంది? దట్ ఈస్ వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ ఆఫ్ దిస్. జాగ్రత్తగా అంటున్నారా? చెప్తాను. నేను ఓపెనింగ్ స్టాక్ డెబిట్ రాశాను కదా, రాశానా? ఓపెనింగ్ అసెట్ కింద స్టాక్ రాశానా లేదండి? ఇక్కడ కూడా స్టాక్ రాశానా లేదా? ఇదే స్టాకు, అవునా? ఇదే స్టాకు, క్లోజింగ్ స్టాక్. ఈ మెథడ్ లో గుర్తుపెట్టుకోండి, గూడ్స్ అబ్నార్మల్ లాస్ గురైన పిల్ఫరేజ్ అంటే స్మాల్ థెఫ్ట్ ఈస్ కాల్డ్ పిల్ఫరేజ్. అబ్నార్మల్ లాస్ జరిగిన ఇటువంటి ఈ మెథడ్ లో కౌంట్ లోకి తీసుకోము. ఎందుకు తీసుకోము అని అడగచ్చు మీరు. ఇక్కడ నేను స్టాక్ ఇచ్చేస్తున్నాగా రిపోర్టు, ఇక్కడ కూడా స్టాక్ ఇచ్చేస్తున్నాగా రిపోర్టు. మధ్యలో పోయింది ఆటోమేటిక్ గా రికార్డ్ చేసినట్టేగా ఎగ్జామిషన్. అందుకని అటువంటి వాటికి ప్లేస్ లేదు. ఇక్కడ ఏ మెథడ్ లో ఎంట్రీ చెప్పేది ఏ బ్రాంచెస్ లైట్ వేసుకోండి. ఏ బ్రాంచెస్ డిపెండెంట్ బ్రాంచెస్ లో ఏ మెథడ్ చెప్తున్నా నేను? డెటార్స్ మెథడ్. ఇప్పుడు వీటిలన్నిటికీ జర్నల్ ఎంట్రీస్ రాయాలి. రాసేద్దామా? లేకపోతే అవసరం జర్నల్ ఎంట్రీస్ అయితే పబ్లిక్ లో అసలు అడగడు. చెప్పమంటే చెప్తా, మీతో చెప్పిస్తా, మీరు ఇంటికాడ రాసుకోండి. ఓపెనింగ్ అసెట్స్ కి ఎంట్రీ అని చెప్పరా? ఓపెనింగ్ లైబిలిటీస్ కి ఎంట్రీ ఏంటి? ఓపెనింగ్ liabilities account at R2 branch account. When goods sent to branch, what is entry? Branch account at R2 GSP account. When returns made by the branch to head office and Nagpur, GSP account at R2 branch account. Next one, for remittance, cash or bank account at R2 branch account. For sending check by me to meet the expenses at branch account at R2 bank or cash account. అర్థమైందమ్మా? For closing assets entry చెప్పండి. Closing assets account at R2 branch. For closing liabilities, branch account at R2 closing liabilities. ఏమైనా ఉన్నాయా? For net profit entry చెప్పండి. బ్రాంచ్ అకౌంట్ at R2 జనరల్ P&L అకౌంట్. ఏంటంటే ఒక్కసారి బోర్డింగ్ చూడండి, చాలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాల్సి ఉంది. ఇదేంటమ్మా? ప్లాంట్ అండ్ ఇక్కడ కూడా ఉందిగా ప్లాంట్ అండ్ మెషినరీ. అదేంటి ఇదేంటి? ఓపెనింగ్ క్లోజింగ్. అంటే ఇండైరెక్ట్ గా మనం ఏం రికార్డ్ చేసినట్టు డిప్రిసియేషనేగా. ఒకేలా ఏనండి జాగ్రత్తగా, ఒక సమ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ అమ్మేశాడు అనుకోండి, ఈ ప్లాంట్ బ్యాలెన్స్ ఏమవుతుంది? అమ్మేస్తే తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం క్యాష్ పెరుగుతుంది. అది రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. చెప్తున్నారా జాగ్రత్తగా? ఒకవేళ పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ కొత్తది కొన్నాడు అనుకోండి, ఇక్కడ ప్లాంట్ అండ్ మెషినరీ కొత్తది కొన్నాడు అనుకోండి, ప్లాంట్ అండ్ మెషినరీ బ్యాలెన్స్ తగ్గుతుంది, పెరుగుతుంది. ఇక్కడ క్యాష్ ఇచ్చుకుంటే క్యాష్ ఏమవుతుంది? ఏమమ్మా క్రెడిట్ కూడా కొనొచ్చుగా అంటే ఇక్కడ క్రెడిటార్ పెరుగుతాడు. ఏ క్రెడిటారు? క్రెడిటార్ అసెట్ కూడా పెరుగుతాడు. అర్థమైందా? అర్థమవుతుందని చెప్పేది. ఇవి చాలా క్రిటికల్ పాయింట్స్ ఇక్కడ. అర్థమైంది? అంతేగాని ఫిక్స్డ్ అసెట్స్ కొంటే మీరు రాయాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ అసెట్స్ అమ్మినా కూడా మీరు రాయాల్సిన అవసరం లేదు. చూడండి అమ్మా, ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ ఆర్ రిక్వైర్డ్ టు పెయిడ్ బై ద బ్రాంచ్ మేనేజర్. ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ అయినా కొన్ని చిన్న చిన్న ఖర్చులు పెట్టి ఎక్స్పెన్సెస్ బ్రాంచ్ మేనేజర్ పే చేశాడు అనుకోండి, ఎక్కడి నుంచి పే చేస్తాడు? క్యాష్ నుంచి. ఏది కూడా ఈ క్యాష్ బిగినింగ్ లో ఉంది, ఎక్స్పెన్సెస్ పెడతాడు, ఎండింగ్ వచ్చేసరికి క్యాష్ ఏమవుతుంది? తగ్గుతుంది. దాంట్లోనే రికార్డ్ అయిపోయి ఉంటుంది, మళ్ళీ మనం రికార్డ్ చేయకూడదు. బట్ పెట్టి క్యాష్ కనుక ఇంప్రెస్ సిస్టమ్ లో మెయింటైన్ చేస్తే ఏంటి?
పెట్టి క్యాష్ బుక్ మెయింటైన్ చేసి ఏ సిస్టమ్ లో మెయింటైన్ చేస్తాయి వినాలి. ఇక్కడ పెట్టి క్యాష్ ఉంటుంది, ఇక్కడ పెట్టి క్యాష్ ఉంటుంది. సిస్టమ్ అంటే తెలుసుగా, మన డిగ్రీలో కూడా చదివించారు. ఏంటి ఎంప్రెస్ సిస్టమ్ ఆఫ్ పెట్టి క్యాష్ బుక్ అంటే? వీక్ బిగినింగ్ లో గానీ, ఫోర్త్ నైట్ బిగినింగ్ లో గానీ, మంత్ బిగినింగ్ లో గానీ హెడ్ క్యాషియర్ పెట్టి క్యాష్ తెలీదా? డిగ్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద పబ్లిక్, రేపు 5 మార్కులకి ఒక లంసమ్ అమౌంట్ ఇస్తాడు. బాబు ఆ వారం ఖర్చు పెట్టరా అంటాడు ఎవరో హెడ్ క్యాషియర్. ఎవరిని? ఆ వారం జరగంగానే పెట్టి క్యాష్ బుక్ తీసుకొస్తాడు, హెడ్ క్యాషియర్ దగ్గర పెడతాడు. ఏంటి అంటాడు, నేను ఇదిగోండి ఖర్చు పెట్టాను. ఎంత ఇచ్చాను నీకు అప్పుడు? 1000 రూపాయలా? ఏం ఖర్చు పెట్టావు? 800. ఖర్చు పెట్టి ఓచర్స్ చూపించు. ఖర్చు పెట్టి ఎవిడెన్స్ చూపించాలని అడుగుతాడు. ఓకే, ఎవిడెన్స్ చూపించాడు, టిక్ కొట్టేసుకున్నాడు ఎవరో హెడ్ క్యాషియర్. ఇంకా ఎంత ఉందండి బ్యాలెన్స్ పెట్టి క్యాషియర్? ఓకే, మళ్ళా ఎంత ఇస్తాడు? 800 ఇస్తాడు. దీన్ని ఏమంటారు? ఇంప్రెస్డ్ మనీ. సో దట్ మనీ ఈస్ సేమ్ యాజ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎర్లియర్ పీరియడ్. ఇప్పుడు మనీ అంతకు ముందు బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్ ఎంత ఉందో మన దగ్గర ఉన్నట్టు దాన్ని ఏమంటారు? ఇంప్రెస్డ్ సిస్టమ్. అప్పుడు ఏం చేయాలంటే పెట్టే ఎక్స్పెన్సెస్ కనుక బ్రాంచ్ మేనేజర్ పెడితే అవి రికార్డ్ చేయండి. ఎక్కడ రికార్డ్ చేయాలి? బ్రాంచ్ అకౌంట్ లో డెబిట్స్. ఇలా క్యాష్ నుంచి తీసి పెడితే రికార్డ్ చేయొద్దన్నాగా. ఓపెనింగ్ క్యాష్ 10,000 ఉంది, క్లోజింగ్ క్యాష్ 2,000 ఉంది, 2,000 పెట్టి ఎక్స్పెన్సెస్ అనుకుంటున్నాను నేను. అర్థమైందా? కానీ ఇంప్రెస్ సిస్టమ్ లో మెయింటైన్ చేస్తే పెట్టి క్యాష్ ఓపెనింగ్ ఉంటుంది, అదే సేమే ఉంటుందిగా. ఓపెనింగ్ ఉంటుంది. 1000 రూపాయలు ఇచ్చాడు అనుకుంటున్నానా, 1000 ఇచ్చాడు, 1000 ఉంటుంది. ఇక్కడ 1000 ఉంటుందిగా మళ్ళా. ఎందుకని? రీఎంబర్స్ చేస్తాడుగా. ఎంత పెట్టి ఖర్చులు పెట్టాడో అదంతా రికార్డ్ చేయండి. ఎక్కడ? డెబిట్స్. సరిపోయిందా లేదా? నేను చెప్పింది అర్థమైందా లేదా? If the petty cash book is maintained on the impress system, actual expenses spent by the petty cashier should be debited to the branch account, whereas the petty cash at the opening and the closing will be shown as the same thing. Okay? అర్థమైందమ్మా? ఓన్లీ బ్రాంచ్ అకౌంట్ వేయటమే అంతే. ఈ మెథడ్ ఇదే ఫార్మాట్, బ్రాంచ్ అకౌంట్ ఫార్మాట్. ఎంట్రీస్ తెలిసినాయా మరి? చెప్తారా? అడుగుతా అప్పుడు. ఓపెనింగ్ అసెట్స్ ఎంట్రీ అంటే చూసి చెప్పండి. ఓకే, క్లోజింగ్ లైబిలిటీస్, క్లోజింగ్ అసెట్స్ ఎంట్రీ ఏంటి? ఓపెనింగ్ లైబిలిటీస్ ఎంట్రీ ఏంటి? క్లోజింగ్ లైబిలిటీస్ రివర్స్ ఎంట్రీ. When goods are sent to branch, goods sent to branch, then returns made by branch to head up. And గుర్తుపెట్టుకోండి, ఈ అకౌంట్ లో ఎవరు లావాదేవీలు రికార్డ్ చేస్తాం? ట్రాన్సాక్షన్ బ్రాంచ్ అండ్ హెడ్ ఆఫీస్. డెటార్స్ బ్రాంచ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ రికార్డ్ చేయండి. దానికి సెపరేట్ అకౌంట్ ఏంటంటే ఓపెనింగ్ డెటార్స్ చేయాలా లేదా, ఇక్కడ క్లోజింగ్ డెటార్స్ చేయాలా లేదా? ఒకవేళ లెక్కలో క్లోజింగ్ కానీ ఓపెనింగ్ కానీ మిస్ అయితే మెమరాండం డెటార్స్ అకౌంట్ వేసుకుంటాం. అది మామూలుగా మన సింగిల్ ఎంట్రీలో చేసాము. ప్రాబ్లం నెంబర్ 1 కి రండమ్మా. ఏ మెథడ్ చేస్తున్నారు చెప్పండి. ఏ బ్రాంచెస్ అమ్మా? నేను చెప్పింది వాళ్ళ ఏ బ్రాంచెస్ చెప్పాను? ఇండిపెండెంట్ బ్రాంచెస్. ఫస్ట్ ప్రాబ్లం, from the following particulars prepare a branch account. అమ్మా అసలు అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు డిపెండెంట్ బ్రాంచెస్ తో? షోయింగ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ది బ్రాంచ్. ఓపెనింగ్ స్టాక్ at the branch 30,000, goods sent to branch 90,000, cash sale 1,20,000, expenses salaries and other expenses 4,000. Closing stock could not be ascertained, but it is known that చెప్పలేకపోతున్నాను క్లోజింగ్ స్టాక్ కనుక్కోండి అంటుంది లెక్క. But it is known that the branch sells at cost plus 20%. The branch manager is entitled to a commission of 5% of the profits of the branch before charging such. డెటార్స్ ఉన్నారా? లెక్కలో డెటార్స్ ఉన్నారా అంటే పాలసీ ఏంటి? గూడ్స్ అన్ని కూడా దేనికి అమ్ముతారు? క్యాష్ అమ్ముతారు. అందువల్ల అందుకే డెటార్ లేడు. రైట్. ఓపెనింగ్ స్టాక్ ఉందా చెప్పాలి.
కానీ క్లోజింగ్ స్టాక్ నేను ఇవ్వలేదు, మీరు కన్ఫర్మ్ అంటున్నాడు. ఇప్పుడు రాసుకోండి వర్కింగ్. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్. గూడ్స్ ఎలా అమ్ముతాడంటమ్మా? కాస్ట్ ప్లస్ సేల్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు చెప్పరా? ఎంత చెప్పండి? సేల్స్ ఎంత ఇచ్చాడు? లెస్ ప్రాఫిట్. కాస్ట్ షీట్ అయిపోయిందా? కాస్టింగ్ లో కాస్ట్ షీట్ అయిపోయిందా? బేస్ దేని మీద ఇచ్చాడు? కాస్ట్ మీద ఇచ్చాడా? ప్రాఫిట్ బేస్ సేల్స్ మీద ఇచ్చాడా? అరే అరే కాస్ట్ అకౌంటెంట్ ఎట్ అవుతారు అసలు? ప్రాఫిట్ కాస్ట్ మీద బేస్ చేసి ఇచ్చాడా? సేల్స్ మీద బేస్ చేసి ఇచ్చాడా? అది కూడా చెప్పలేకపోతున్నా. కాస్ట్ మీదేగా. బట్ కాస్ట్ నాకు తెలుసా? తెలియదు. 1/5 ఆన్ కాస్ట్ ఇస్ ఈక్వల్ టు చెబుతున్నారు ఎవరు ఆన్లైన్. 1/6 ఆన్ తీసేయండి. వాళ్ళు ఎవరో చెప్పారు. బేస్ కాస్ట్ మీద ఇచ్చాడు. ఓకే అమ్మ దివ్య. 1/6 నాకు తెలిసింది సేల్స్ కాబట్టి ప్రాఫిట్ తీసేయండి. కాస్ట్ షీట్ చేశారా అని అడుగుతున్నాను అంతే. దిస్ ఈస్ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఏమనుకోవచ్చు? గూడ్స్ సోల్డ్. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్ములా ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. యు మే గెట్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇన్ 2 ఫార్ములాస్. ఏంటి? సేల్స్ మైనస్ ప్రాఫిట్. అండ్ అనదర్ ఫార్ములా ఇస్ చెప్పాను. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేసెస్ ప్లస్ రిటర్న్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఇస్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ చెప్పట్లా. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. రైట్. క్లోజింగ్ స్టాక్ ఇస్ ఈక్వల్ టు తెలియపోతే ఇవన్నీ తెలుసుకోండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. రెండింటికి తేడా ఉంది. అమ్మటానికి ఎంత కాస్ట్ రెడీగా ఉన్నాయి మైనస్ అమ్మేసిన గూడ్స్ యొక్క కాస్ట్ ఇస్ ఈక్వల్ టు మిగిలిపోయిన సరికేగా. am I right? Cost of goods available for sale minus cost of goods sold. Right. Cost of goods available for sale is equal to available for sale. Opening stock ఎంత ఉందో చూడమ్మా. ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది? 30,000. ఎన్ని పంపించారు మళ్ళా బ్రాంచ్? బ్రాంచ్ దగ్గర మొత్తం ఎంత ఉన్నాయి అమ్మటానికి రెడీగా? ఎన్ని అమ్మింది? ఎంత అమ్మింది? ఎంత కాస్ట్ అమ్మింది? ఫర్ క్లోజింగ్ స్టాక్ ఎంత? ఫర్ క్లోజింగ్ స్టాక్ ఇస్ ఈక్వల్ టు 20,000. ఎందుకు నా క్లోజింగ్ స్టాక్? బ్రాంచ్ అకౌంట్ లో ఎట్ సైడ్ వేయాలి క్లోజింగ్ స్టాక్? నేను క్రెడిట్ సైడ్. బ్రాంచ్ అకౌంట్ లో క్లోజింగ్ స్టాక్ ఎక్కడ వేయాలి? నేను క్రెడిట్ సైడ్. ఎక్కడ? బ్రాంచ్ పేరు ఇచ్చారా? ఇవ్వాలి. క్లోజింగ్ స్టాక్ ఇస్ ఈక్వల్ టు మా వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. బిట్ లో కూడా అడుగుతాడు. చెప్తున్నాను నేను ఎక్కడైనా. కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇప్పుడు మీటింగ్ పెట్టుకోండి. ఇన్ ద వర్క్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ పేరు ఇస్తే పేరు కూడా నేను ఎవరిని ఇప్పుడు హెడ్ ఆఫీస్ ఎవరి అకౌంట్ వేస్తున్నాను? బ్రాంచ్ అకౌంట్. ఇన్ ద వర్క్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ అకౌంట్. ఇన్ ద వర్క్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ అకౌంట్. ఇందాక ఏం చెప్పాను? ఫార్మాట్ చదువుకోండి, బట్టి పట్టండి, తప్పేం లేదు. ఏంటండి ఫస్ట్ ఏమేమి ఉన్నాయో? స్టాక్ ఎంత ఉందమ్మా? స్టాక్ 30. డేటాస్ ఏమైనా ఉన్నాయా? క్యాష్ ఏమైనా ఇచ్చాడా? ఫర్నిచర్ అటువంటి ఏమైనా ఇచ్చాడా? ఇస్తే వేసేదండి అవన్నీ.
గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఎన్ని పంపించాను? 90. ఎక్స్పెన్సెస్ నిమిత్తం చెక్ పంపించినట్టు నేను లెక్కలో ఏదో ఒకటి లెక్కలో చెక్ అంటాడు షార్ బ్యాంక్. ఎందుకు ఏమేంటో డీటెయిల్ గా రాయండి. నరకం శాలరీ ఎంతమ్మా? ఎంతో ఏమిచ్చాడు? రెంటా? ఆధార్ ఇస్తాం. ఇది ఎంతమ్మా? మొత్తం ఎంత క్యాష్ పంపించినట్టు నేను 14. డెట్ సైడ్ కి రండి. రెమిటెన్స్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ ఐటమ్ ఆన్ ద క్రెడిట్ సైడ్. క్యాష్ ఆర్ రెమిటెన్స్ అన్నాను ఇందాక, అది చాలా ఇంపార్టెంట్ ఐటమ్ ఈ అకౌంట్ లో. ఏ ఐటమ్స్ అన్నా నేను అక్కడ 3 చెప్పాగా. క్యాష్ సేల్స్ అదొకటేగా ఉంది. ఇంకోటి ఏంటి? రెండోది అన్నాను ఇంపార్టెంట్ అన్నాను. రిసీట్స్ ఫ్రమ్, అసలు డెటార్స్ వెళ్ళినప్పుడు రిసీట్స్ ఫ్రమ్ డెటార్స్ ఏంటి? బికాస్ ఆల్ మై సేల్స్, ఆల్ ద బ్రాంచెస్ సేల్స్ మేడ్ బై ద బ్రాంచ్ ఆర్ ఆన్ క్యాష్. Remittance, all sales were made for cash. 1,20,000. Liabilities లేవు, ఉంటే వేసేదాన్ని. బై క్లోజింగ్ అసెట్స్ స్టాక్ ఒకటేగా కనుక్కున్నాను, ఏమి లేవండి, ఉంటే వేస్తాను. ఎంతమ్మా స్టాక్? 20. ఏంటి క్యాష్? ఎక్కడ క్యాష్? అప్పుడు రఫ్ లో ప్రాఫిట్ కట్టరా? రఫ్ లో అని మీరు వేయకూడదు. రఫ్ లో ప్రాఫిట్ కట్టండి. అవైలబుల్ ప్రాఫిట్ ఎంత చూడండి. బ్రాంచ్ మేనేజర్ కి ఎంత ఇవ్వాలండి కమిషన్ దీని మీద? 5. రైట్. బ్రాంచ్ మేనేజర్ కమిషన్ బిఫోర్ చార్జింగ్, ఆఫ్టర్ చార్జింగ్ 300 రూపాయలు. అవునా? ఇచ్చేస్తే నెట్ ప్రాఫిట్ ఎంత అండి? జనరల్ ఎక్కడికి పంపించేయాలి? జనరల్ బియ్యంట లెక్క 5,050 ఆన్సర్. బ్రాకెట్ లో నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్. జనరల్ బియ్యంట లెక్క జనరల్ బియ్యంట లెక్క. అమ్మా ఏ చాప్టర్ అమ్మా మనం చేసేది? ఏ బ్రాంచెస్ నేను చెప్పేది? ముందు లో ఎన్నో మెథడ్? మిగతా గురించి నేను మాట్లాడింది ఏ మెథడ్ గురించి? దానికి వేరే పేరేంటి? ఎవరు అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు? ప్రాఫిట్ తెలియాలంటే ఏ అకౌంట్ మెయింటైన్ చేయాలి? బ్రాంచ్ అకౌంట్. నెక్స్ట్ ప్రాబ్లం ఇదేనమ్మా, చిన్న లెక్క. టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఓన్లీ. నెక్స్ట్ ప్రాబ్లం. A head office in Kolkata supplies goods to its branch at Madras at cost. ఇన్వాయిస్ ప్రైస్ లెక్కలు రాలేదు, రోడ్ లెక్కలు రాలేదు. మనకి ఫాస్ట్ గా పంపించింది. ఇందాక లెక్క అదే, ఇది ఇప్పుడు. The branch sells the goods for cash and remits the proceeds to the head office promptly. The branch expenses being met by head office by check. The following are the transactions relating to the branch for the year ended 31st December 2015. Opening stock 6,000. Opening debtors 8,000. Goods sent to branch during the year 45,000. Total sales. That's the total sales. దాంట్లో క్యాష్ సేల్స్ ఎంత అంట? మిగతా ఏ సేల్స్ ఎంత? చక్కగా చెప్పాలిగా మరి, చెప్పండి. ఓకే. గూడ్స్ రిటర్న్డ్ బై బ్రాంచ్ టు హెడ్ ఆఫీస్. గూడ్స్ రిటర్న్డ్ బై కస్టమర్స్ టు బ్రాంచ్. హెడ్ ఆఫీస్ కస్టమర్స్ డైరెక్ట్ గా అమ్మట్లేదుగా, ఎవరు అమ్మేది? ఈ రిటర్న్స్ బ్రాంచ్ అకౌంట్ లో రావు. ఎవరి అకౌంట్ లో వస్తాయి? డెటార్స్ అకౌంట్ లో మాత్రమే వస్తాయి. ఏ రిటర్న్స్? డెటార్స్ రిటర్న్ చేస్తారు. ఎవరికి? బ్రాంచ్ కి. కస్టమర్స్ అంటే ఎవరు? డెటార్స్. కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ 42,000. డిస్కౌంట్ అలౌడ్ ఎవరికి ఇచ్చాను? డెటార్స్.
అది బ్రాంచ్ లో రాదు. ఎక్కడ వస్తుంది? డెటార్. బ్రాంచ్ లో వచ్చేది బ్రాంచ్ కి హెడ్ ఆఫీస్ కి జరిగిన ట్రాన్సాక్షన్స్ వస్తాయి. డెటార్స్ కి బ్రాంచ్ కి జరిగిన డెటార్స్ అకౌంట్ లో. బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్ ఎంతమ్మా? 1000. చెక్ సెంట్ బై ద హెడ్ ఆఫీస్ టువర్డ్స్ ద బ్రాంచ్ ఎక్స్పెన్సెస్. చెక్ పంపించింది ఎంత? 8000. దేనికి? ఎంత? శాలరీస్ ఎంత? 5000. రెంట్ ఎంత? పెట్టి ఎక్స్పెన్సెస్ ఎంత? మొత్తం ఎంత చెక్ పంపించింది? క్లోజింగ్ స్టాక్ ఎంత? మరి క్లోజింగ్ డెటార్స్ అయ్యి క్లోజింగ్ డెటార్స్ మిస్ అయ్యింది. అర్థమైందా? నాకు కావాలి క్లోజింగ్ డెటార్స్. ఎందుకు చెప్పరా? బ్రాంచ్ అకౌంట్ కాదు, బ్రాంచ్ అకౌంట్ లో ఎక్కడ వేయాలి క్లోజింగ్ డెటార్స్? ఫార్మాట్ చెప్పొచ్చు, క్రెడిట్ సైడ్. కాబట్టి ముందు నేను డెటార్స్ అకౌంట్ రాసుకోండి. మెమరాండం డెటార్స్ అకౌంట్. మెమరాండం డెటార్స్ అకౌంట్. అమ్మా డెటార్స్ అకౌంట్ వేయడం వచ్చుగా అందరికి? మనం సింగిల్ ఎంట్రీ చేస్తాం, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ చేస్తాం. ఇంకా రాకపోతే అనవసరం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డెటార్స్ ఎంత ఉన్నారో చూడండి. ఓపెనింగ్ డెటార్స్ ఎంత ఉన్నారు? క్లోజింగ్ డెటార్స్ మిస్ అయింది. అదే నేను క్రెడిట్ సేల్స్ ఎంత చూడడం. 50. సరే అందరికి తెలిసిందా? ట్రేడ్ సేల్స్ తెలిసిందా? కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ ఎంత చూడండి. 42. లెక్కలో సేల్స్ రిటర్న్స్ ఉన్నాయిగా. సేల్స్ రిటర్న్స్ ఎంత? 2000. బ్యాడ్ డెట్స్ ఉన్నాయా? డిస్కౌంట్ అలౌడ్ ఉందా? ఉంటే డిస్కౌంట్ అలౌడ్ ఎంత ఉందండి? బ్యాడ్ డెట్స్ ఎంతమ్మా? కనుక్కోండి. 60,000. ఎందుకు ఇది? నేను బ్రాంచ్ అకౌంట్ రైట్ సైడ్ వేయాలి. 44, 46, 47. ఎంత? ఆన్సర్ ఎంత? 13,000. ఎందుకు వేస్తానండి డెటార్స్ అకౌంట్? క్లోజింగ్ డెటార్స్ ఎక్కడ వేయాలి? నేను బ్రాంచ్ అకౌంట్ లో వెయ్యాలి. రైట్ సైడ్ వెయ్యాలి. క్లోజింగ్ అసెట్ లో వెయ్యాలి. రైట్. ఇప్పుడు హెడ్ ఆఫీస్ ఎవరి అకౌంట్ తయారు చేస్తుంది? బ్రాంచ్. ఏ బ్రాంచ్ ఎక్కడ? మద్రాస్ బ్రాంచ్. ఏ బ్రాంచ్ ది? నన్ను డెటార్స్ తీసేసా. హెడింగ్ పెట్టండి. మద్రాస్ బ్రాంచ్ అకౌంట్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ అన్నమాట. హెడ్ ఆఫీసే అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది. ఏదంటే అదమ్మా. ఇప్పుడు చెన్నైలే ఆడి పేరు ఇచ్చాడుగా, అందుకనే రాశాను. మద్రాస్ బ్రాంచ్ అకౌంట్. నేనెవరిని చేసేస్తున్నా. స్టాక్ ఓపెనింగ్ స్టాక్ ఎంతమ్మా? డెటార్స్ ఎంత? డెటార్స్ ఎంత? 8. The goods sent to branch 45. రిటర్న్స్ ఎంత చూడండి. బై GS బ్రాంచ్ హెడ్ ఆఫీస్ చేసిన రిటర్న్స్ ఫ్రమ్ బ్రాంచ్. ఇది కూడా ఎంత? ఎవరెవరికి చేసిన రిటర్న్స్? రెమిటెన్స్ మేజర్ ఐటమ్ అన్నాక క్యాష్ ఆర్ బ్యాంక్ 2 ఐటమ్స్ వస్తాయి. ఏంటవి? క్యాష్ సేవింగ్. ఎంత చెప్పరా? 20. క్యాష్ సేల్స్ ఎంత? కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్. రిసీట్స్ ఫ్రమ్ డెటార్స్ అని వాడతాడు ఎక్కువ. రిసీట్స్ ఫ్రమ్ డెటార్స్ ఎంత? 50. 42. రిసీట్స్ ఫ్రమ్ డెటార్స్ ఎంత? 42. టోటల్ ఎంత?
నేను ఎవరిని, నాకు ఎవరు పంపిస్తున్నారు? ఏ బ్రాంచ్? మద్రాసు బ్రాంచ్. చెక్ పంపించాక వాళ్ళకి ఎక్స్పెన్సెస్ దేనికి పంపించాను? శాలరీస్ ఎంత పంపించాను? ఇన్నర్ కాలం రాస్తే వేయాలి. శాలరీస్ ఎంత చూడండి, లెక్కలో చూస్తాను. 5 తర్వాత రెంట్. నాన్న రెంట్ ఎంత? 2500. పెట్టి ఎక్స్పెన్సెస్ చేస్తావు నాన్న. నువ్వు అంతకు ముందు కూడా వచ్చావా? పాత డ్రోన్స్ తీసుకున్నావు, నువ్వు చేపించుకొస్తావు, ఇప్పుడే చేస్తావా? ఎంత చెక్ పంపించాడు మొత్తం? 8. బ్యాడ్ డేట్స్, డిస్కౌంట్ అలౌడ్, సేల్స్ రిటర్న్స్ ఇక్కడ రావు. అర్థమైందా? మరి ఏ రిటర్న్స్ అండి వేసారుగా? అవే రిటర్న్స్. క్లోజింగ్ అసెట్స్ అండి. ఇదేంటి? ఓపెనింగ్ అసెట్స్. క్లోజింగ్ అసెట్స్ లో స్టాక్ ఎంత అమ్మ ఇచ్చాడు? 9. డెటార్స్ ఎంత? 13. అంతేలే. Now find out the profit made at Madras branch. 66. టోటల్ ఎంతమ్మా? 88. టోటల్ అని చెప్పండి నాకు. 88. ఎంత వచ్చింది ప్రాఫిట్? జనరల్ P&L అకౌంట్, నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్. 67 టోటల్. ప్రాఫిట్ ఈజ్ ఎంతండి? ఇదేనమ్మా నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్. ప్రాబ్లం నెంబర్ 4 చూడండి. ఆర్డర్ కొద్దిగా మారుస్తానంటే ఏం లేదు. ప్రాబ్లం నెంబర్ 4. ప్రాబ్లం నెంబర్ 4. From the following information, prepare Delhi branch account in the books of head office for the year ended 31st March 2013. Opening stock ఎంతండి? 17 lakh 80. Opening debtors 1 lakh 40. Opening petty cash 2,500. Furniture opening 60,000. Opening creditors 60,000. Goods sent to branch at cost 52. మనని కాస్ట్ లెక్కలే చేసేది ఇప్పుడు. 52 lakhs 20,000. Goods returned by branch to head office at cost. Goods returned by debtors to branch 57,000. Cash received by branch from its customers ఎంతండి? 61 lakhs. Debtors దగ్గర నుంచి వచ్చిన cash. Discount allowed to debtors 5,000. Bad debts written off from debtors 10,000. Credit sales 7294. Cash sales 3 lakhs 20,000. Petty expenses paid by branch ఎంత? 80,000. Check sent to branch for meeting the following expenses. Salaries ఎంత పంపించింది? Rent and insurance ఎంత పంపించింది? Petty cash నిమిత్తం ఎంత పంపించింది? 78,700. Goods are sold to customers at cost plus చెప్పాలి. కాస్ట్ మీద ఎంత లోడు అంటే ఎంత? హాఫేగా. హాఫ్ ఆన్ కాస్ట్ ఇస్ ఈక్వల్ టు డాష్ ఆన్ సేల్స్. ఎదురుపోతున్నారా? హాఫ్ ఆన్ కాస్ట్ ఇస్ ఈక్వల్ టు డాష్ ఆన్ సేల్స్. 1/3 Depreciate the furniture at the rate of 10% per annum. లెక్కలో ఏది మిస్ అయిందో చెప్పండి. క్లోజింగ్ డెటార్స్ ఇచ్చాడా? ఇవ్వలేదా? ఓపెనింగ్ ఇచ్చాడా? ఇచ్చాడు. క్లోజింగ్ డెటార్స్ మిస్ అయ్యింది. క్లోజింగ్ పెట్టి క్యాష్ మిస్ అయ్యింది. అండ్ క్లోజింగ్ స్టాక్ కూడా మిస్ అయ్యింది. అవునా? 3 మిస్ అయ్యింది. అవి కనుక్కున్నాకే మనం బ్రాంచ్ అకౌంట్
వెయ్యాలి. ముందు రాసుకోండి. మెమరాండమ్ డెటార్స్ అకౌంట్. మెమరాండమ్ డెటా ఎందుకు వేస్తున్నా? ఏం కనుక్కుంటాను? క్లోజింగ్ డెటార్స్. ఏం కనుక్కుంటాను? క్లోజింగ్ డెటార్స్. క్రెడిటార్స్ పే చేయలేదు, ఇవ్వలేదు అంటే క్రెడిటార్స్ పే చేయలేదంటే అసంప్షన్ రాస్తాం. మెమరాండమ్ డెటార్స్ అకౌంట్. ఓపెనింగ్ ఇచ్చాడమ్మా, చూడండి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ఓపెనింగ్ డెటార్స్? 1,40,000. క్రెడిట్ సేల్స్ చెప్పరా? క్రెడిట్ సేల్స్ 70. క్రెడిట్ సేల్స్ ఎంతమ్మా? 72 lakhs. 94,000. మనం ఏ అకౌంట్ వేస్తున్నాము? కలెక్షన్ ఎంత వచ్చింది? డెటార్స్ చూడండి ఇచ్చాడు లెక్కలో. క్యాష్ రిసీవ్డ్ బై క్యాష్ అన్నట్టు చెప్తారు. ఎంత వచ్చింది? 61,10. లెక్కలో డిస్కౌంట్ అలౌడ్ ఉందమ్మా, ఉందే. ఎంత డిస్కౌంట్ అలౌడ్ ఇచ్చాడు? 5 సేల్స్ రిటర్న్స్ కూడా ఉన్నాయి చూడండి. 57. ఆ రిటర్న్స్ కి కన్ఫ్యూజ్ అవ్వదు. 57. బ్యాడ్ డేట్స్ ఉన్నాయా? బ్యాడ్ డేట్స్ ఉన్నాయా? 10. Now find out the closing data which is missing. చెప్పండి ఎంతో నాకు చేసి చెప్పండి. మీ అందరూ మీరు చేసి చెప్పాలి, నా దగ్గర ఉంటాయి వేరే విషయం. మీతో చెప్పేస్తాము. ఎంత క్లోజింగ్? 12 lakhs. 52,000 is the close. ఎందుకు ఇది నాకు? ఇది ఎందుకండి నాకు? నేనేమయ్యాలి? బ్రాంచ్ అకౌంట్ వేయాలి. ఎందుకు వేయాలి? నెట్ ప్రాఫిట్. అప్పుడు ఇది ఎక్కడ వస్తుంది? క్రెడిట్ ఫండ్. టోటల్ ఆన్ బోత్ ద సైడ్స్ ఇస్ 74 lakhs. 34,000. 74 lakhs. 34,000. ఏది కనుక్కున్నాను? అమ్మా వేసుకున్నారు అందరూ. మెమరాండమ్ పెట్టి క్యాష్ ఇదెందుకు వెయ్యాలి? చెప్పరా? క్లోజింగ్ పెట్టి క్యాష్ ఇస్ మిస్సింగ్. ఓపెనింగ్ ఎంత ఉందో చూడండి. పెట్టి ఓపెనింగ్ పెట్టి క్యాష్ ఎంత? మీరు చూడండి, లెక్క చూడండి. నాకు తెలిసి ఎందుకు తెలుసు, మీకు తెలియాలి. Okay, petty cash is given in the problem as 2,000. హెడ్ ఆఫీస్ అయిన నేను ఆ తర్వాత చెక్ పంపించాగా, ఎంత పంపించాను? పెట్టి క్యాష్ నిమిత్తం చెక్ పంపించాను. ఎంత పంపించాను? ఎంత చెక్ పంపించాను చూడండి. 78,700 చెక్ పంపించాను. నువ్వేంటో చెబుతున్నావు? ఆల్రెడీ బ్రాంచ్ దగ్గర ఎంత పెట్టి క్యాష్ ఉంది చెప్పాలి. మీరు ఇంకా చేయండి. మళ్ళా చెక్ ఎంత పంపించాను నేను? ఓకే, ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడు చెప్పబ్బాయి. నువ్వు ఎంత ఏంటి చెప్పు. బై పెట్టి ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు పెట్టారు? మిగతా పెట్టి క్యాష్ ఎంత ఉందిగా? బై బ్యాలెన్స్. 81,200. ఎంతంటే క్లోజింగ్ పెట్టి క్యాష్ విచ్ ఇస్ మిస్సింగ్. ఎందుకు ఇది నాకు? ఎందుకమ్మా ఇది?
బ్రాంచ్ అకౌంట్ లో ఎక్కడ వేయాలండి ఇది? క్రెడిట్ బ్రాంచ్ అకౌంట్ లో ఎక్కడ వేయాలి ఇది? నేను క్లోజింగ్ అసెట్ కదా, పెట్టి క్యాష్ ఈవెన్ దో ఇట్స్ పెట్టి ఇట్ ఈస్ అన్ అసెట్. చిన్న అమౌంట్ అయినా క్యాష్ క్యాష్ అయిగా, అసెట్ అసెట్ అయిగా. నెక్స్ట్ నా క్లోజింగ్ స్టాక్ కూడా లెక్కలో మిస్ అయింది. మిస్ అయిందా లేదా? క్లోజింగ్ రాసుకోండి. స్టాక్ అకౌంట్ మెమరాండం స్టాక్ అకౌంట్ స్టాక్ బ్యాలెన్స్ డెబిట్ ఓపెనింగ్ ఎంత చూడండి. స్టాక్ లెక్కలో ఇచ్చేసారు, చెప్పండి చూసి. 17,80,000. అవునా? ఎవరి దగ్గర ఉంది స్టాక్? బ్రాంచ్ దగ్గర. మళ్ళా ఎంత స్టాక్ పంపించాను? స్టాక్ పంపించానా? ఎంత చూడండి, లెక్కలో చూడండి. 3 బ్రాంచ్ ఎంత పంపించాను? 52,20,000. మన మొహాన్ రిటర్న్ చేసిందా బ్రాంచ్ ఏమన్నా? బై రిటర్న్స్ ఫ్రమ్ బ్రాంచ్ ఎంత? కన్ఫ్యూజ్ అయ్యి చెప్పాలి, తప్పు చెప్పాలి. 78. నాకేం కావాలి? నాకేం కావాలి? అమ్మాడుగా మంచిగా అమ్మింది. నాకు అమ్మిన దాన్ని ఏమంటాను? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇది కనుక్కుంటే ముందు నేను దాన్ని బట్టి ఇది కనుక్కుంటాను. అర్థమైందా? ఫస్ట్ ఏది కనుక్కోవాలి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఆర్పి 21. క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. Calculation of cost of goods sold. Calculation of cost of goods sold. ఎలా అమ్ముతారంటే ఒక క్లూ దొరికింది నాకు. ఎలా అమ్ముతారంట మీకు తెలియదు. గూడ్స్ ఆర్ సోల్డ్ టు కస్టమర్స్. రైట్. గూడ్స్ ఆర్ సోల్డ్ టు కస్టమర్స్ ఎట్. క్లూ ఇచ్చాడు నాకు. ఎట్ చెప్పండి. కాస్ట్ ప్లస్ 50, బట్ ఐ వాంట్ ద కాస్ట్. తెలియని దాన్ని మ్యాథమెటిక్స్ లో ఎక్స్ గానీ 100 గానీ అనుకుంటాం. when cost is 100, right, when cost is equal to 100 అనుకుంటే let us suppose add profit 50% of cost. 150 ఏమవుతుంది? 150 ఏమవుతుంది? సేల్స్. లాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇది కూడా తెలియకపోతే మేము ఏం చేయలేమండి. లాస్ట్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? సేల్స్. తెలియని కాస్ట్ నేను ఏమనుకున్నాను? 100. ప్రాఫిట్ కలిపాను. సేల్స్ ఎంత? 150. లెక్కకు రండి. సేల్స్ ఎంత చూద్దాం ముందు. క్యాష్ సేల్స్ ఎంతమ్మా చెప్పండి లెక్కలో. 3 lakhs. క్రెడిట్ సేల్స్ ఎంత? క్రెడిట్ సేల్స్ 72,94,000 అమ్మా. ఆగండి. రిటర్న్స్ ఫ్రమ్ కస్టమర్స్. రిటర్న్స్ ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి? కస్టమర్. ఏమో రిటర్న్ చేస్తే సేల్ అయినట్ట? రిటర్న్ చేస్తే సేల్ అయినట్ట? సేల్ కానట్టేనా? సేల్ కానట్టే. రిటర్న్స్ ఫ్రమ్ కస్టమర్స్ ఎంత చూడండి. 50. ఆ రిటర్న్స్ చెప్పారా? మొత్తం లెక్క అంతా గోల్డ్ ఎంత నాన్న? 75 lakhs. 50. These are the real sales. ఏ సేల్స్ ఇవి? దీన్ని ఏమంటారు? నెట్ చూడండి. When sales are 150, then cost is equal to 100. Am I right? చెప్పొచ్చేగా ఏంటి? When sales are 150 ఉన్నప్పుడు కాస్ట్ ఎంత ఉన్నది? ఇదిగో కాస్ట్ ఎంత ఉన్నది చూడండి. When sales are
ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? When sales are 75 lakhs, 57,000, then how much is the cost of goods sold? ఎంత చెప్పండి? క్యాలిక్యులేటర్ వాడండి, నా దగ్గర ఉన్నాయి అన్ని ఫిగర్స్, మీరు చెప్తారని చూస్తున్నాను. అయిపోయింది. ఎంతమ్మా? 15 lakhs. 15 lakhs ఏంటమ్మా ఇది? కాస్ట్ ఆఫ్ గూడ్స్, అమ్మిన సరుకు యొక్క అసలు విలువ, కొన్న విలువ. ఇటు రండి, ఎందాక గ్యాప్ వదిలిచ్చాను కదా. అయిపోయిందమ్మా, ఎక్కించుకున్నారా? ఇది పైకి వెళ్తున్నాను చూడండి. ఇక్కడ ఏదైనా కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఎంత వస్తుందంటే 50 lakhs. 50 lakhs, 38. Then find out the closing stock. ఎంత కనుక్కోరప్పుడు? టోటల్ చెప్పండి తొందరగా నాకు. ఎంతమ్మా టోటల్ చెప్పాలి? 17 టోటల్ లో నుంచి. ఓకే, 70 lakhs టోటల్. రైట్ ఆన్సర్ 18 lakhs. ఎందుకమ్మా ఇది నాకు? ఎందుకు నాకు చెప్పరా? ఎక్కడ వేయాలి? బ్రాంచ్ అకౌంట్ లో ఎటు సైడ్ వేయాలి? క్రెడిట్. అన్ని కనుక్కున్నాక రెడీగానే ఇప్పుడు హెడింగ్ పెట్టుకోండి. ఇన్ ద వర్క్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్. ఇన్ ద వర్క్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్. ఏ ఊర్లో బ్రాంచ్ చూడరా? ఇది ఏ ఊర్లో బ్రాంచ్? ఏ ఊర్లో? ఢిల్లీ. ఇన్ ద వర్క్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ అలా తీసేస్తాం. ఇన్ ద వర్క్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ ఢిల్లీ బ్రాంచ్ అకౌంట్ పెట్టారా మొత్తం? ఇన్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ ఢిల్లీ బ్రాంచ్ అకౌంట్. అదే ఫార్మాట్, మార్పేమీ లేదు. ఫార్మాట్ బై హార్ట్ చేయడంలో తప్పే లేదు. ఓపెనింగ్ అసెట్స్ వేసేస్తున్నాము 1 by 1. స్టాక్ ఎంతమ్మా? 17 lakhs. 18. నెక్స్ట్ అమ్మా డెటార్స్ అండి 1 lakh. పెట్టి క్యాష్ అమ్మా 2000. బ్యాంక్ ఫర్నిచర్ ఉందా? ఫర్నిచర్ 60. ఇవన్నీ కూడా బై ఓపెనింగ్ లయబిలిటీ. ఎంతమ్మా? ఓపెనింగ్ లయబిలిటీస్ ఇచ్చాడు. క్రెడిట్ ఎంత ఇచ్చారు? ఎంత క్రెడిట్ అమౌంట్? 60. The goods sent to branch. The goods sent to branch. ఎంత వాల్యూ గల గూడ్స్ పంపించారు? 52 lakhs. 20నేనా? By goods returned from branch, JSP అనే రాయాలి. రిటర్న్స్ అండి. ఇవంతా చూడండి. 78. చెక్ సెంట్ అండి ఫర్ మీటింగ్. ఏమేంటో ఎన్ఆర్ పంపాలి. శాలరీస్ నిమిత్తం ఎంత పంపించింది? శాలరీస్ 3నా? మొత్తం కాదు, ఏ రేట్స్ అంటే 3 lakhs. రెంట్ అండ్ ఇన్సూరెన్స్ ఎంత? 120. పెట్టి క్యాష్ నిమిత్తం ఎంత పంపించండి? 78,000. మొత్తం ఎంత పంపించండి? టోటల్ చేస్తాం 4 lakhs 98,007. Right side. Remittance is one of the major revenue items. By bank bracket లో remittance
ఇంటికెళ్ళి చేసిన లెక్కలు చూడండి. క్యాష్ సేల్స్ ఎంతమ్మా? 3 lakhs. Receipts from debtors sales. Credit sales చేయకూడదు ఇక్కడ. Receipts from debtors is nothing but collection from debtors. గుర్తుపెట్టుకోండి. ఎంత ఇచ్చారు చూడండి. 61 lakhs. By closing assets. స్టాక్ ఎంతమ్మా కనుక్కుంటున్నాగా? స్టాక్ ఎంత అండి? 18 lakhs. 80 కూడా డెటార్స్ చెప్పరా? 1 lakh. 12 lakhs ఎంత వచ్చింది? కనుక్కున్నాం. పెట్టి క్యాష్ కూడా కనుక్కున్నాం. 1000. పెట్టి క్యాష్ ఎంత? 1000. ఫర్నిచర్ మర్చిపోవాలి. డిప్రిసియేషన్ ఎంత అన్నారు చూడండి. తీసేయండి అమ్మా. ఓపెనింగ్ ఫర్నిచర్ ఎంత ఉందో చూడండి. నాకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ 60 ఉంది. 60 మీద ఎంత పర్సెంట్ అంటే ఎంత? 6000 తీసేస్తే క్లోజింగ్ వాల్యూ ఎంత ఉంటుంది? 54. ఓకే, ఇది చూడండి అమ్మా ఒకసారి. ఓపెనింగ్ లైబిలిటీస్ ఉన్నాయి కదండి, ఇదిగోండి అమ్మా. లెక్కలు అని చెప్పాడా అంటే 2 రకాలుగా ఎగ్జామ్షన్ అనుకోవచ్చు. పే చేశారనుకోవచ్చు, పే చేయలేదు అని అనుకోవచ్చు. రైట్, ఇక్కడ క్రెడిటార్స్ పే చేయలేదనే ఎగ్జామ్షన్ కాబట్టి క్లోజింగ్ క్రెడిటార్స్ ఉన్నట్టు. క్లోజింగ్ లైబిలిటీస్ సేమ్ ఫిగర్ ఉందండి. క్రెడిటార్స్ ఎంత అండి? సేమ్ ఫిగర్ అంటే 60. అంతే. Now find out the profit. Profit ఎంత కనుక్కోండి. టోటల్ చెప్పండి. ప్రాఫిట్ టోటల్ ఎంత? 97 lakhs. 57,000. 59 200. 97 lakhs 59,200. ఎంత ప్రాఫిట్ చెప్పండి అమ్మా? టు జనరల్ P&L account 19 lakhs 98. అంతేనమ్మా? అంతే అంతే. ఏంటిది? ఏ ప్రాఫిట్? మనం ఏ చాప్టర్ చేసాం కూడా బ్రాంచ్ చెప్పాం. ఏ బ్రాంచెస్ చెప్పాను? కాదు నాన్న, ఏ బ్రాంచ్? డిపెండెంట్ డిపెండెంటా? డిగ్రీలో డిపెండెంట్ బ్రాంచెస్ ఉంటాయి, అర్థమైందా? ఇక్కడ డిపెండెంట్ ఇండిపెండెంట్ రెండు. డిగ్రీలో ఒక పీకేసాడు. మంచి చాప్టర్స్ అన్ని తీసుకోవాలి. ఇదివరకు ఉండేది డిగ్రీ సెకండ్ ఇయర్. ఎక్కించేసుకున్నారమ్మా? గంటన్నర క్లాస్ ఇచ్చాను. ఏంటి మీ క్లాస్? సునీల్ సార్ లేదా? ఫాస్టింగ్ కూడా లేదా? ఎప్పుడు ఇంటికి 3 లెక్కలేగా చేస్తాం. What do you mean?